ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం తులరాశి వారు గొప్ప శుభవార్తను వినబోతున్నారు. అవునండి, మీ జీవితంలో ఒక వెలుగు రాబోతూ ఉంది. మరి ఇంతకీ సెప్టెంబర్ 4వ తేదీన తులరాశిలో జన్మించిన వ్యక్తులు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. వినబోతున్న ఆ శుభవార్త ఏంటి? దానివల్ల మీ జీవితంలో ఎటువంటి సంతోషం రాబోతుంది? ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందగబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం వల్ల ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. అవునండి, సంపదకు అధిపతిగా ఉండే ఈ యొక్క శుక్రుడు ఈ సమయంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల తులరాశి వారు ఆర్థికంగా లాభాలు పొందుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల అనేది ఉండబోతుంది. ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ యొక్క అప్పులన్నీ తీరిపోతాయండి. మీకు డబ్బు అనేది రాబోతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు మీరు పడుండొచ్చు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఈ సమయంలో మీ యొక్క కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరబోతున్నాయి. శుక్రుని యొక్క అనుగ్రహం మీపై పడటం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ మీ కళ్ళ ముందుకు రాబోతున్నాయి. మీ యొక్క ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపడమే కాకుండా టూర్లకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను మీరు పొందుకుంటారు. ఈ యొక్క తులరాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సుఖ సంతోషాలు అవన్నీ కూడా రెట్టింపు కాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో మీకు సంబంధించినవి ఎప్పటి నుంచో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు, మొదలు పెడతారు, వాటిని పూర్తి చేస్తారు, ఆరోగ్యంగా తయారవుతారు, తులరాస్తారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను కూడా అందుకుంటారు. సమస్యలన్నీ దూరం అవుతాయి, సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో తులరాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా లాభాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. కెరీర్లో మంచి స్టేజ్కు చేరుకుంటారు. పూర్వీకుల యొక్క స్థిరాచరాస్తులు మీకు దక్కే అవకాశం ఉందండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఇక మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని మీ సొంతం చేసుకుంటారండి తులరాశి వారు. ఇక అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఈ యొక్క వ్యక్తులు ఈ సమయం ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఇక నుంచి మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉండబోతుంది. అవునండి, అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఆ ఖర్చులు మీకు వచ్చినటువంటి ఖర్చులు ఏవైతే ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు. మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇకపోతే ఈ సమయంలో మీరు గతంలో మొదలుపెట్టే అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఇది చాలా మంచి శుభ సమయం అండి. ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు.
ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వ్యక్తులకు ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానితో పాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఇక ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యవహరించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి. కాబట్టి ఈ యొక్క వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపు గౌరవాన్ని పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి వారు వృద్ధిని చూస్తారండి. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ను పొందుకుంటారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం అనేది బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారపరంగా తులారాశి వారికి ఇక నుంచి ఎంతో శుభ సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకనంటే ఈ రాబోయే రోజుల్లో మీ యొక్క వ్యాపారం తులారాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఈ యొక్క వ్యాపారం అనేది విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే మీరు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. అవునండి, మీరు అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ఇక అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి మీకు ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతుంది. అవునండి తులారాశి వారు. ఇక అదేవిధంగా మీరు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది ప్రస్తుత సమయంలో. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ యొక్క సమయం అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉంటే అది మీకే మంచిది. ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని రిలేషన్, చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట పైన నిలబడతారు. ఇక అదేవిధంగా అనారోగ్యపరంగా ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఆరోగ్యంగా తయారవుతారండి. ఇక కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే చిన్న అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా చక్కగా మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ 4వ తేదీ గురువారం గొప్ప శుభవార్తను వినబోతున్నారు. దాంతో మీ హ్యాపీనెస్ రెండింతలు అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మరి మీరు వినబోయే ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. మీలో పెళ్ళైన వారు ఎవరైనా సరే సంతానం లేకుండా చింతిస్తూ బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు ఇకపైన మీరు అసలు చింతించాల్సిన అవసరమే లేదండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే రోజులు మీకు సంతానం ప్రాప్తి కలగబోతుంది. దేవదేవుడు మీ యొక్క మొర ఆలకించారు. మీకు సెప్టెంబర్ 4వ తేదీన చక్కటి మీరు శుభవార్త వినేందుకు అవకాశం కనబడుతుంది. మీకు ఆరోగ్యవంతమైన, అందమైన, గుణవంతులైన బిడ్డను రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్నారు. అవునండి, ఆ దేవుళ్ళు మీకు చక్కటి బిడ్డను ప్రసాదించబోతున్నారు. మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. కారణం మీకు లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళు ఆశీస్సులు లభిస్తున్నాయి. కాబట్టి మీ సంతానం విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఈ గురించి మీరు సంతానం లేరని బాధపడదు. సో చూసారు కదా తులారాశి వారు సెప్టెంబర్ 4వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.